వందనాలు. గత 3 నెలల కింద ప్రభుత్వ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు ప్రగల్భాలు వలుకుంటూ నేను ధాన్యం టెండర్ పెడుతున్నా, ఆ ధాన్యం టెండర్లలో చాలా ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి లాభం చేస్తున్నా అనే చాలా గొప్పగా స్వయంగా ఆయననే ప్రెస్ మీట్ చెప్పి పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మా ప్రభుత్వం గొప్పదని గొప్పగా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఈరోజు మీకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా గత 3 నెలల కింద మీరు పెట్టిన టెండర్ గన్ని బ్యాగులతో సప్లైతో పాటు కలిపి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు గ్లోబల్ టెండర్లో పిలిచి అందులో చాలా స్పష్టంగా కండిషన్స్ ఉన్నాయి. ఈ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 50% అమ్మద్దు, ఇతర రాష్ట్రాలనే అమ్మాలని ఉంది. అయినా కానీ 2007 రూపాయలకు టెండర్ పిలిచినాక 2223 రూపాయలు రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే ఒక్క క్వింటల్ మీద 216 రూపాయలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్నులు, దాదాపు 700 కోట్ల పైన రూపాయలు ఈరోజు లాలుచి పడ్డది నిజం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. 35 లక్షల మెట్రిక్ టన్నులను ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసినావు? పాత ప్రభుత్వంలో ధాన్యం ఉన్నది, గోదాములలో ఉన్న ధాన్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది కాబట్టి వాటికి టెండర్ పెట్టినావు. మరి ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ధాన్యం ఎంత? నీకు ఇచ్చింది కేవలం 90 రోజులు 35 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలి, కానీ కేవలం నువ్వు తీసుకున్నది 2 లక్షల రూపాయలు, 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. మరి ఏం సమాధానం చెప్తావు? ఎందుకంటే నువ్వు ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకున్నావు కాంట్రాక్టర్లకు అంటే అదనంగా ఇంకా డబ్బులు పెంచుకోవాలి, రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేసుకోవాలి. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి ధాన్యం తీసుకుంటలేరు, గోదాములో ఉన్న ధాన్యాన్ని కూడా నిల్వ ఉన్న ధాన్యాన్ని తీసుకుంటలేరు. పత్రికా మిత్రు ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడుగుతున్నా, ఒకసారి పెద్దపల్లివో ముకుందరెడ్డి గోడౌన్స్ అని పేరు పెట్టిన ఆ గోడౌన్లు ఫుల్ నిండి ఉన్నాయి. భూపాలపల్లివో అందులో ఒక భూపాలపల్లి 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. వికారాబాద్వో ఎక్కడికి పోయినా కానీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. నువ్వు పెట్టిన కండిషన్ ఏంటంటే ముందుగా గోదాములకి వెళ్ళి ఎత్తుకోవాలి, గోదాములు కాలైతే మళ్ళీ ధాన్యాన్ని నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టిన టెండర్లను డబ్బులు లెక్క మార్చుకున్నావు. ఇది నిజం కాదా అని అడుగుతున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఈరోజు 700 కోట్లు మీరు ఎన్నికలలో ఆర్ఆర్ ట్యాక్స్ కింద తీసుకున్నది నిజమా కాదా? ఎందుకు విజిలెన్స్ ఎవరైతే ప్యాడీ ఇస్తా అని రైస్ మిల్లర్లు అంటే ఆ ప్యాడీ మాకద్దు డబ్బులు కావాలని అడుగుతుండ్రు. మరి ఆ ప్యాడీ ఎవరు తీసుకోవాలి? ఈరోజు మిల్లలు నిండిపోయినాయి, ప్యాడీ మొత్తం గోదాములలో ఉంది, రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కనబడతలేవు అనుకుంటా. కాబట్టి మేము ఒకటి అంటున్నాం, ఈ ప్యాడీ టెండర్ ఏదైతే మీరు పెట్టినరో స్పష్టంగా 90 రోజుల కోసం పెట్టినరు. 3 నెలల టైం 15వ తారీఖున టెండర్ టైం అయిపోయింది. మళ్ళీ టెండర్లను ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఖబర్దార్ మేము తప్పనిసరిగా సిబిఐకి కంప్లైంట్ ఇస్తాం దీనిపైన. నువ్వు పెట్టిన కండిషన్ 90 రోజులు, నువ్వు పెట్టిన కండిషన్ ప్రకారం ఇచ్చే కదా. కానీ డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైనరు. ఈ గ్లోబల్ టెండర్ అనేది ఇది బోగస్ టెండర్. వీళ్ళిద్దరు కలిసి అటు సన్నబియ్యంలో కానీ ఇటు దీంట్లో కానీ ఒకటే టెండర్లు ఉంటారు. ముఖ్యంగా ఇంకొక విషయం, 35 లక్షల మెట్రిక్ టన్నులని డిసైడ్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చైర్మన్గా ఉన్నప్పుడే రైస్ మిల్లర్స్ చాలా స్పష్టంగా ఒక ఉత్తరాన్ని ఇచ్చిండ్రు. ఆ ఉత్తరం ఇప్పటికి కూడా ప్రభుత్వం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఉంది. మేము ఇదే ధాన్యాన్ని ఏదైతే 2007 రూపాయలకు అమ్ముతున్నావో ఆ ధాన్యాన్ని 2100 కొనుక్కుంటామండి స్వయంగా అక్షరతలు రాసిచ్చిన కాగితం అక్కడ ఉంది, చూసినావా అని అడుగుతున్నా. నీ పేజీలోనే ఉన్నది. మీరు ఏ పేజీలో అయితే ఉన్నారో అదే పేజీలో 2100 రూపాయలకు మేము ధాన్యాన్ని కొంటామని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వారి లెటర్ ప్యాడ్ల మీద 2100 కొంటామని రాసిచ్చిండ్రు. మరి అది ఎక్కడ బహిరంగపరచు? అట్లా కాకుండా 2007 రూపాయలకి ఇచ్చి ఈరోజు 2223 రూపాయలు వసూలు చేస్తున్నావు. ఇది అవినీతి కిందికి రాదా? ఈ ప్రభుత్వం తలుపులు తెరిచిందంటే నాకు ఇప్పుడు అర్థమైంది, అవినీతి కోసం తలుపులు తెరిచింది. ఎవ్వరికి తెలియకుండా రైతులందరూ
వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు అందరూ ఎలక్షన్లో ఉంటారనే ఉద్దేశంతో చాలా చక్కగా తెలివిగా ఈ డబ్బులను వసూలు చేస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెండర్నల్ ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఇటు చట్టపరంగా ఇటు అన్ని రకాల వాటికి అడ్డుకుంటాం. ఏదైతే మీరు టెండర్ల ప్రక్రియ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారో దాంట్లో పూర్తి అవినీతి మయముంది. ఈ ధాన్యం టెండర్ కొనుగోళ్లలో అక్రమాలు విపరీతంగా జరిగినాయి. అవి టెండర్లు అనే పేరు తప్ప అవి టెండర్లు కాదు. కూకొని మాట్లాడుకున్నట్టు ఈ టెండర్ నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకో, నువ్వు ఈ రేటే నేను ఏ రేట్ వేస్తా. దిస్ కాల్ అండర్స్టాండింగ్ టెండర్స్. ఇవన్నీ గ్లోబల్ టెండర్లో పని అండర్స్టాండింగ్తో అయిన టెండర్లు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా మేము దీనిపై చర్యలు తీసుకుంటాం. మీరు మాత్రం ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం అన్ని రకాల చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ.